హలో ఎవ్రీవన్, నేను మీ మనునండి. ఎలా ఉన్నారు? అందరూ మంచిగా ఉన్నారా? ఏంటి ఈరోజు ఇంత హడావిడిగా చేస్తున్నాను అనుకుంటున్నారా? అవునండి, ఈరోజు మా హస్బెండ్ బర్త్డే అండి. మ్యారేజ్ అయిన తర్వాత ఆయనకి నేను చేస్తున్న ఫస్ట్ విషెస్ అనమాట, ఫస్ట్ బర్త్డే అనమాట. సో నా వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అండి. నేను మీ మనుని. అండ్ ప్లీజ్ వీడియో చివరి వరకు చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సర్ప్రైజ్ కూడా ఉంది. ముందుగా నేను ఏం వంట చేశాను అనేది మీకు చూపిస్తున్నా అండి. కోకోనట్ రైస్ అండ్ పన్నీర్ కర్రీ అయితే చేశానమాట. ఒక 2 స్పూన్స్ నెయ్యి తీసుకోండి అండ్ హోల్ గరం మసాలా తీసుకోండి. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేయొచ్చు మీకు ఇష్టం ఉంటే, లేదంటే ఓన్లీ నెయ్యితో కూడా మనం చేసుకోవచ్చు. ఫ్లేవర్ బాగా వస్తుంది. అండ్ ఒక ఉల్లిపాయ వేయండి, ఒక 2 పచ్చిమిరపకాయ వేయండి. ఇవైతే మ్యాండేటరీ ఏం కాదండి, జస్ట్ స్కిప్ కూడా చేయొచ్చు. నా దగ్గర ఉన్నాయి, ఫ్లేవర్ బాగుంటుందని వేసాను అంతే. ఫ్రోజన్ వెజిటేబుల్స్ అనమాట. 2 కప్స్ రైస్ తీసుకున్నానండి నేను. ఒక 30 మినిట్స్ నానబెట్టిన తర్వాత రైస్ వాష్ చేసి మనం 2 కప్స్ రైస్ తీసుకుంటే ఒక 4 కప్స్ కోకోనట్ మిల్క్ తీసుకోవాలన్నమాట. కొంచెం ఫ్లేవర్కి తగ్గట్టు గరం మసాలా అండ్ సాల్ట్ కూడా రుచికి తగ్గట్టు వేసుకోండి. చెప్పాను కదండి 4 కప్స్ కోకోనట్ మిల్క్. మా మదర్ అయితే కంప్లీట్గా కోకోనట్ మిల్క్ వేస్తారండి. కొంతమంది వాటర్ కూడా వేస్తారనుకుంటా. అదైతే మరి టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలీదు. నేనైతే మా మదర్ చేసినట్టుగా చేస్తున్నాను అనమాట. ఒక 15 మినిట్స్ మనం బాయిల్ చేస్తే రెడీ అయిపోతుందండి రైస్. చాలా ఈజీగా కూడా అయిపోద్ది, క్విక్గా. నెక్స్ట్ పన్నీర్ కర్రీ చేసుకుందాం. ఒక పాన్ తీసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో కూడా అంతే గరం మసాలా వేసుకొని ఒక 5 బాదం వేసుకోండి, టేస్ట్ బాగా వస్తుంది. అండ్ ఒక బిర్యానీ ఆకు. నేనైతే మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నానండి. అండ్ క్యారెట్ కూడా మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోండి, గ్రేవీ వస్తుంది. ఒక 2 టమాటా వేసుకోండి. ఇది కొంచెం ఏంటంటే మూత పెట్టుంటే కనుక మనకి బాగా మగ్గుతాయి అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ డైరెక్ట్ ఉంటే మీ దగ్గర వేసుకోవచ్చు, లేదంటే ఇలా ఫ్రెష్ కూడా వేసుకోవచ్చు అనమాట. టేస్ట్ బాగా వస్తుంది. ఇది కొంచెం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇంకొక పాన్ తీసుకొని ఇందులో మనం ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే ఈ కర్రీకి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. జీలకర్ర వేసుకోండి ఆయిల్ మరిగిన తర్వాత. ఇందాక మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ని వేసుకోండి. నేనైతే మటర్ వేసుకుంటున్నానండి, అంటే బఠానీలు అంటాం కదా, అవి వేసుకోకపోయినా మీ ఇష్టం, బట్ వేసుకుంటే బాగా వస్తుంది అనమాట. ఇదైతే మన ఇండియా కారం అండి. ఇక్కడ కారం బాగుండదని చెప్పి ఇండియా నుంచి తెచ్చుకున్నాను నేనైతే, మా హస్బెండ్ తీసుకురమ్మంటే. అంటే కారం, సాల్ట్, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ వేసిన తర్వాత అవి బాగా మగ్గిన తర్వాత నేనైతే క్యాప్సికమ్ వేసాను ఫ్లేవర్ కోసం. ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అది బాగా మగ్గిన తర్వాత ఒక 1/2 కప్పు పెరుగు అయితే వేసుకోండి. పెరుగు అయితే మ్యాండేటరీ. కొంచెం దానికి తగ్గట్టు వాటర్ కూడా వేసుకోండి, గ్రేవీకి తగ్గట్టుగా. నేనైతే పన్నీర్ అయితే పచ్చిది వేస్తానండి. రోస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు, కానీ అదంటే హార్డ్ అయిపోతుంది అనమాట చల్లారిన తర్వాత. నెక్స్ట్ కొంచెం కస్తూరి మేతి అండ్ కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇదేంటంటే మెయిన్ కొంచెం బాగా సిమ్లో పెట్టి బాయిల్ చేయండి, మూత పెట్టకుండా. లాస్ట్కి వచ్చేటప్పటికి మీకు మాడకుండా బాగా వస్తుంది అనమాట. సో ఫైనల్గా మన రెసిపీస్ అయితే రెడీ అయిపోయాయండి. అండ్ నేను గులాబ్ జామ్ కూడా చేశాను, అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా. ఈవినింగ్ అయితే మా వారికి పాయసం కూడా చేయాలనుకుంటున్నానండి. అది కూడా టైం సరిపోతే కనుక నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను. అండ్ మా వారైతే లంచ్కి వచ్చారండి, ఈరోజు రమ్మన్నా నేను. ఇద్దరం కలిసి అయితే లంచ్ చేసామన్నమాట. చాలా బాగుందన్నారు, కాంప్లిమెంట్ అయితే బాగా ఇచ్చారు, థ్యాంక్ యూ. అండ్ మా వారు వెళ్ళిపోగానే నేనైతే సెలబ్రేషన్ కోసం డెకరేషన్ అయితే స్టార్ట్ చేశానండి. నేను ఏంటంటే ఇండియా నుంచి తెచ్చుకున్నాను, ఎందుకంటే ఇక్కడ మనకి దొరుకుతాయి లేదో తెలియదు కదా, నాకు కొత్త, ఎక్కడ ఏముంటుందో తెలియదు. సో ఆయన బర్త్డే ఉందని తెలిసే నేను ముందుగా గిఫ్ట్ అండ్ ఈ మెటీరియల్ కూడా నేను తెచ్చుకున్నాను అనమాట, డెకరేషన్ మెటీరియల్. సో ఒక్కదాన్నే చేసుకున్నానండి, కష్టమైంది. సో ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. నేను గిఫ్ట్ కూడా మీకు నేను రివీల్ చేసేసాను. సో మా వారికి అయితే ఈవినింగ్ ఇద్దామని. సో మా వారు రానే వచ్చారండి. ఆయన చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ అయ్యారు నిజంగా చూసి. ఆయన డ్యాన్స్ చేయడంలోనే మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఫస్ట్ బర్త్డే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత. అండ్ నేను ఇచ్చే సర్ప్రైజ్ చూస్తే ఇంకేమవుతారో నాకు తెలీదు. ఆయనైతే ఇంకా లైట్ అయితే ఆన్ చేశానండి. ఏంటంటే ఇంకా సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా, బట్ కుదరలేదు. కొంచెం మాత్రంలోనే అయింది. దట్ ఎవరు లేరు కదండి, ఇద్దరు చేసుకోవాల్సి వస్తుంది. ఫ్యామిలీ లేరు, ఎవరు లేరు, చుట్టుపక్కల ఎవరు తెలియదు. ఆయన ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు అన్నారు. సో గిఫ్ట్ అయితే ఇచ్చేసానండి. కేక్ కటింగ్ అయిన తర్వాత ఆయన అది చూసి చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ అయ్యారు నిజంగా. నాకు కూడా చాలా బాగా అనిపించింది. అండ్ మీకు ఎలా వచ్చింది, మీకు ఎలా నచ్చింది వీడియో అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.